గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి శాప్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మా గౌరవ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సమక్షంలో ఈ క్రీడా పోటీలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. గతంలో అంటే ఒక 20 సంవత్సరాల క్రితము పిల్లలు ఆడుకునేటువంటి ఆటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ ఆ ఆటలను ప్రోత్సహించేలాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేటువంటి పెద్ద పండుగ సంక్రాంతి. మనకి ఈ సంక్రాంతి అంటే పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఎంతోమంది ఉత్సాహంగా పాల్గొని ఈ ఆనందోత్సాహాలని కుటుంబ సభ్యులతోటి బంధువులతోటి అదేవిధంగా మిత్రులతోటి ఈ పండుగ జరుపుకునేటువంటి సాంప్రదాయం మనం ముందు నుంచి కూడా పాటిస్తున్నాము. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో మనం చూసినాం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడుకుందాం ఆట ఆంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి వందలాది కోట్ల రూపాయలని పూర్తిగా దుర్వినియోగం చేసి దాని నుంచి ఫలితం లేకోకుండా చేసినటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుగా భాగస్వామి ఈ కార్యక్రమం ద్వారా మనందరూ కూడా ఒక సంక్రాంతిని ఒక ఉత్సాహంగా అంబరాన్ అంటే అలాగా మనందరూ జరుపుకునేటువంటి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతూ ఉంది. మనం కూడా ఒకటే గమనించాలి, సంక్రాంతి అంటేనే ప్రకృతి పండుగ. ఈ ప్రకృతి పండుగని ఆనందోత్సవాల మధ్య మనం జరుపుకొని మన పూర్వీకులు మనకి ఇచ్చిన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త క్రాంతులు వెదజల్లాలని చెప్పేసి మేమంతా కోరుకుంటూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారికి అందరికీ కూడా భగవంతుడు శక్తినిచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేలాగా మేమందరూ కూడా ప్రోత్సాహం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.